90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్పం నుంచి లక్ష్మీనారాయణ. తాగుడు బానిసైన భర్త అతి కిరాతంగా తన భార్యను చంపిన సంఘటన శాంతిపురం మండలం మాదంపల్లి గ్రామంలో జరిగింది. మొత్తం మీద ఇటు తండ్రి జైలుకి వెళ్ళడం, అట్లా తల్లి చనిపోవడంతో అనాథలైన ముగ్గురు పిల్లల పరిస్థితి చాలా దీనంగా ఉంది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆ ముగ్గురు పిల్లల్ని ప్రభుత్వం ఎలా అయినా ఆదుకోవాలని గ్రామస్తులు, వారి బంధువులు వీణాదీనంగా ప్రభుత్వం వేడుకుంటున్నారు. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి ఇట్లే జగడాలు వచ్చి వాళ్ళ అమ్మని చనిపోయింది. వాళ్ళు హాస్టల్లో చదువుతూ ఉన్నారు. దాన్ని బట్టి మీ ప్రభుత్వం గురించి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి. మా చేత అయిన మాత్రం మేము కొంచెం ఏదో మా రిలేషన్ మేము చూస్తాము. మా చేత ఎంత అవుతుందో అంతా చూసేకవుతుంది. దానిపైన చూసేక మాకు అయ్యలేదు. దాన్ని బట్టి మీ ప్రభుత్వం ద్వారా ఏమన్నా ప్రయత్నం చేసి పిల్లలకి కొంచెం అనాథ పిల్లలు, ఇద్దరు ఆడబిడ్డలు, ఒక పిల్లోడు, వాళ్ళకి ఏమన్నా సహాయం చేయమని కోరుకుంటున్నాం. తమ్ముడు పెళ్ళం చచ్చిపోయా. మా తమ్ముడు కూతురు ముగ్గురు ఉండాలి. వాళ్ళకి ఏదన్నా మీద దాచుకోవాలన్నా వాళ్ళ అమ్మ చదివించేకే ఆశతో ఉండే. వాళ్ళు బాగా చదివి వాళ్ళ పెద్దోళ్ళు అయ్యి వాళ్ళకి ఏం కష్టం రాకుండా మీరు చూసుకోవాలన్నా అంతా అనుకోవాలి. మా తమ్ముని కూతురు కొడుకులు బాగుండాలా. మా చెల్లి మా మరదలు చచ్చిపోయా. వాళ్ళకని ఎవరు లేదు, మీరు చూసుకొని అన్నీ చేయాల. వాళ్ళ అక్క నేను నా మరదలు. శాంతిపురం మండలం మాదనపల్లి గ్రామంలో ఒక మహిళను భర్త తన తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని రాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన చాలా దయనీయమైన ఘటన. ఎందుకంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, ఇల్లాలే ఇంటికి దీపం అంటారు. కానీ ఆ ఇల్లాలు దీనస్థితిని ఆ గ్రామంలో పక్క సమీపంలో ఇళ్లలో అడిగి తెలుసుకుంటే ఆమె చాలా కష్టపడి పనిచేస్తూ తన ముగ్గురు పిల్లల్లో పెద్దవాడు కుమారుడు కొడుకు 10th క్లాస్లో 570 మార్కులతో మంచి విద్యా బుద్ధులు నేర్చుకుంటూ ఈరోజు మన పులివెందల్లో IIITలో సీట్ సంపాదించడం చూస్తుంటే ఆయన ఒక బాల అంబేద్కర్ లాగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే అంత పేదరికంలో కూడా తన తల్లి తండ్రి కూడా కూలీ నాలి పనులు చేసుకుంటూ కూడా ఆ బాలుడు విద్య పైన ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చదువుతున్నాడంటే వారి భవిష్యత్తు ఎంతో బాగుపడాలని తరుణంలో ఇలా తల్లి తన తండ్రి వల్ల మృతి చెందడం, తర్వాత తన చెల్లెళ్ళు ఇద్దరు కూడా 8వ క్లాసు 10వ క్లాసు చదువుకుంటున్నారు. ఈరోజు ఆ కుటుంబం వీధిన పడింది. ఇటు తండ్రి జైలు పాలయ్యాడు, తల్లి మృతి చెందింది. ఆ కుటుంబానికి ఎవరు దిక్కులేని స్థితి ఈరోజు ఏర్పడింది. ఆ తల్లి కూడా సమీపంలోనే ఒక గురుకుల పాఠశాలలో కూడా వంట ఆయాగా సహాయకారిగా పనిచేసేదని, ఆమెకు ప్రతి నెల ఏదో కొంత డబ్బులు వచ్చేదని, గత 4 మాసాలుగా అక్కడ కూడా డబ్బులు రాలేదని, ఆ డబ్బులు వచ్చిందనే భావంతో భర్త బలవంతంగా నాకు డబ్బులు కావాలి మద్యం సేవించడానికి అని భార్యను ఒత్తిడి చేయడం, భార్య తనకు జీతాలు రాలేదని చెప్తే కూడా వినుకోని పరిస్థితిలో, ఎందుకంటే మద్యానికి బానిసైన వ్యక్తి ఏ స్థాయికి వెళ్తాడు అనేది ఇలాంటి ఘటనలు మనం అనేకం చూస్తున్నాం. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం మాదనపల్లి గ్రామంలో నిన్న జరిగినటువంటి ఒక విషాద సంఘటన చాలా దిగ్భ్రాంతి కలిగించే విధంగా, ఒక వ్యక్తి మద్యానికి బానిసైతే ఏ విధంగా క్రూరత్వంతో మారిపోతారనే దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన. అదేవిధంగా ఈ సంఘటన వల్ల ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తాగుడుకు బానిసై తాగుడుకు డబ్బులు ఇవ్వలేదనే ఉద్దేశంతో భార్యను ర్యాబితో కొట్టి చంపివేయడంతో అనాథలైన పిల్లలు వాళ్ళను, అదేవిధంగా అనాథలైన పిల్లలు కూడా ఈరోజు చదువుతూ ఉంటున్నారు. వాళ్ళ అబ్బాయి తీసుకుంటే పులివెందులలో IIITలో చదువుతున్నాడు. పసిబిడ్డలు తీసుకుంటే 9వ తరగతి ఒకరు, 10వ తరగతి ఒకరు చదువుతున్నారు. ఇటువంటి
తరుణంలో ఆ కుటుంబానికి ఇటు తండ్రి జైలు పాలవడంతో, తల్లి చనిపోవడంతో ముగ్గురు పిల్లలు కూడా వీధిన పడడం జరిగింది. వీరిని ఆదుకునే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ప్రభుత్వమే ముందుకు వచ్చి పిల్లల చదువును చదివించి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ఈ తరపున సామాజిక ఉద్దేశంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్పం నుంచి లక్ష్మీనారాయణ. తాగుడు బానిసైన భర్త అతి కిరాతంగా తన భార్యను చంపిన సంఘటన శాంతిపురం మండలం మాదనపల్లి గ్రామంలో జరిగింది. మొత్తం మీద ఇటు తండ్రి జైలుకి వెళ్ళడం, అట్లా తల్లి చనిపోవడంతో అనాథలైన ముగ్గురు పిల్లల పరిస్థితి చాలా దీనంగా ఉంది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆ ముగ్గురు పిల్లల్ని ప్రభుత్వం ఎలా అయినా ఆదుకోవాలని గ్రామస్తులు, వారి బంధువులు వీనాది దినంగా ప్రభుత్వం వేడుకుంటున్నారు. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి ఇట్లే జగడాలు వచ్చి వాళ్ళ అమ్మని చనిపోయింది. వాళ్ళు హాస్టల్లో చదువుతూ ఉన్నారు. దాన్ని బట్టి మీ ప్రభుత్వం గురించి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి. మా చేత అయిన మాత్రం మేము కొంచెం ఏదో మా రిలేషన్ మేము చూస్తాము. మా చేత ఎంత అవుతుందో అంతా చూసేక అవుతుంది. దానిపైన చూసేక మాకు అయ్యలేదు. దాన్ని బట్టి మీ ప్రభుత్వం ద్వారా ఏమన్నా ప్రయత్నం చేసి పిల్లలకి కొంచెం అనాథ పిల్లలు, ఇద్దరు ఆడబిడ్డలు, ఒక పిల్లోడు, వాళ్ళకి ఏమన్నా సహాయం చేయమని కోరుకుంటున్నాం. తమ్ముడు పెళ్ళం చచ్చిపోయా. మా తమ్ముడు కూతురు ముగ్గురు ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా మీరు దాచుకోవాలన్నా వాళ్ళ అమ్మ చదివించేకే ఆశతో ఉండే. వాళ్ళు బాగా చదివి వాళ్ళ పెద్దోళ్ళు అయ్యి వాళ్ళకి ఏం కష్టం రాకుండా మీరు చూసుకోవాలన్నా. అంతా అనుకోవాలి. మా తమ్ముని కూతురు కొడుకులు బాగుండాలా. మా మా మరదలు చచ్చిపోయా. వాళ్ళకని ఎవరు లేదు. మీరు చూసుకొని అన్నీ చేయాల. వాళ్ళ అక్క నేను, నా మరదాలు. శాంతిపురం మండలం మాదనపల్లి గ్రామంలో ఒక మహిళను భర్త తన తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని రాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన చాలా దయనీయమైన ఘటన. ఎందుకంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, ఇల్లాలే ఇంటికి దీపం అంటారు. కానీ ఆ ఇల్లాలు దీనస్థితిని ఆ గ్రామంలో పక్క సమీపంలో ఇళ్లలో అడిగి తెలుసుకుంటే ఆమె చాలా కష్టపడి పనిచేస్తూ తన ముగ్గురు పిల్లల్లో పెద్దవాడు కుమారుడు కొడుకు 10th క్లాస్లో 570 మార్కులతో మంచి విద్యా బుద్ధులు నేర్చుకుంటూ ఈరోజు మన పులివెందల్లో IIITలో సీట్ సంపాదించడం చూస్తుంటే ఆయన ఒక బాల అంబేద్కర్ లాగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే అంత పేదరికంలో కూడా తన తల్లి తండ్రి కూడా కూలీ నాలి పనులు చేసుకుంటూ కూడా ఆ బాలుడు విద్య పైన ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చదువుతున్నాడంటే వారి భవిష్యత్తు ఎంతో బాగుపడాలని తరుణంలో ఇలా తల్లి తన తండ్రి వల్ల మృతి చెందడం, తర్వాత తన చెల్లెళ్ళు ఇద్దరు కూడా 8వ క్లాసు 10వ క్లాసు చదువుకుంటున్నారు. ఈరోజు ఆ కుటుంబం వీధిన పడింది. ఇటు తండ్రి జైలు పాలయ్యాడు, తల్లి మృతి చెందింది. ఆ కుటుంబానికి ఎవరు దిక్కులేని స్థితి ఈరోజు ఏర్పడింది. ఆ తల్లి కూడా సమీపంలోనే ఒక గురుకుల పాఠశాలలో కూడా వంట ఆయాగా సహాయకారిగా పనిచేసేదని, ఆమెకు ప్రతి నెల ఏదో కొంత డబ్బులు వచ్చేదని, గత 4 మాసాలుగా అక్కడ కూడా డబ్బులు రాలేదని, ఆ డబ్బులు వచ్చిందనే భావంతో భర్త బలవంతంగా నాకు డబ్బులు కావాలి మద్యం సేవించడానికి అని భార్యను ఒత్తిడి చేయడం, భార్య తనకు జీతాలు రాలేదని చెప్తే కూడా వినుకోని పరిస్థితిలో, ఎందుకంటే మద్యానికి బానిసైన వ్యక్తి ఏ స్థాయికి వెళ్తాడు అనేది ఇలాంటి ఘటనలు మనం అనేకం చూస్తున్నాం. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం మాదనపల్లి గ్రామంలో నిన్న జరిగినటువంటి ఒక విషాద సంఘటన చాలా దిగ్భ్రాంతి కలిగించే విధంగా, ఒక వ్యక్తి మద్యానికి బానిసైతే ఏ విధంగా క్రూరత్వంతో మారిపోతారనే దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన. అదేవిధంగా ఈ సంఘటన వల్ల ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తాగుడుకు బానిసై
తాగుడుకు డబ్బులు ఇవ్వలేదనే ఉద్దేశంతో భార్యను ర్యాడుతో కొట్టి చంపివేయడంతో అనాథలైన పిల్లలు వాళ్ళను అదేవిధంగా అనాథలైన పిల్లలు కూడా ఈరోజు చదువుతూ ఉంటున్నారు. వాళ్ళు వాళ్ళ అబ్బాయి తీసుకుంటే పులివెందులలో IIITలో చదువుతున్నాడు. పసిబిడ్డలు తీసుకుంటే 9వ తరగతి ఒకరు 10వ తరగతి ఒకరు చదువుతున్నారు. ఇటువంటి తరుణంలో ఆ కుటుంబానికి ఇటు తండ్రి జైలు పాలవడంతో తల్లి చనిపోవడంతో 3 పిల్లలు కూడా వీధిన పడడం జరిగింది. వీరిని ఆదుకునే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ప్రభుత్వమే ముందుకు వచ్చి పిల్లల చదువును చదివించి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ఈ తరపున సామాజిక ఉద్దేశంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.